హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నైట్ ఫుల్ గా వర్షం పడింది. వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉంది. ఈ రోజు ఎలాగైనా చేపలు పోవాలని ఫిక్స్ అయిపోయాం. నేను చేపలు పట్టడానికి రెగ్యులర్ గా వాడే ఫిషింగ్ ఫీడ్ అయితే మీకు చూపిస్తా. ఈ రోజు ముందుగా ఒక పెద్ద గిన్నెలో 250 గ్రామ్స్ దాకా మైదా పిండి వేసుకున్నా. అందులోనే 150 గ్రామ్స్ దాకా తౌడు వేసుకున్నా. ఈ రెండు బాగా కలిసేదాకా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ పసుపు కూడా ఇందులో బాగా కలిసేదాకా మిక్స్ చేయాలి. పిండి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మీకు వీలు కుదిరితే ఇందులో ఒక కోడిగుడ్డు లేదంటే బాగా పండిన అరటిపండును అయితే ఇందులో వేసుకోవచ్చు. నేను ట్రిపుల్ హుక్స్ వాడతా కాబట్టి పిండి కొంచెం మెత్తగా ఉండి చేపలు కొరికేందుకు వీలుగా ఉండేలా పిండిని మనం కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ విధంగా ఒక ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి. మీరు కూడా ఫీడ్ కలుపుకునేటప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఇది బాగా కలిసిందో లేదో చూడండి. ఒకసారి పిండి ఈ మాదిరిగా ఉందంటే మాత్రం ట్రిపుల్ హుక్ ఆడడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. మొత్తానికి అంతా రెడీ చేసుకుని చెరువుకైతే బయలుదేరుతున్నాం చేపలు పట్టేందుకు. నేను ఎప్పుడు ఫిషింగ్ కి వెళ్ళా ఒక ట్రిపుల్ హుక్, ఒక సింగిల్ హుక్, ఇంకో పెద్ద సింగిల్ హుక్ అయితే తీసుకుని వెళ్తా. ఎందుకంటే మూడింటిలో ఏదో ఒక దానికి పడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మొత్తానికి చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ గాలి ఒక మాదిరిగా వస్తలేదు. మాకంటే ముందే చాలా మంది వచ్చారు ఇక్కడ చేపలు పట్టేందుకు. చూద్దాం అసలు ఈ రోజు మనకి చేపలు ఏమైనా పడతాయో లేదో. ఇప్పుడు మా గాలాలను రెడీ చేయాలి చేపలు పట్టేందుకు. మా దగ్గర ఉన్న XL100 బైక్ అయితే వేసుకొచ్చాం చేపలు పట్టడానికి. ఇందులోనే ఉన్నాయి పిండి మొత్తం చూడండి. మొత్తానికి అంతా రెడీ చేసేసి గాల అయితే వేసేసాం. వాతావరణం అయితే సన్నగా జల్లు పడుతూ ముసరు పట్టేసింది బాగా. గొడుగు లాంటివి ఏమీ తెచ్చుకోలేదు నేను. ఈ వానలో తడుచుకుంటూనే పట్టాలి చేపలు. మేము ఇక్కడికి వచ్చి అరగంట పైనే అవుతుంది. ఇప్పటి వరకు నాకైతే అసలు ఏం పడలేదు. మా వాడి చేపలు కావడం ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ గాడైతే గాలం వేసుడు తీసుడే అవుతుంది. వాడిని చిన్న చేపలు అస్సలు వదులుతలేవు. పిండిని మొత్తం చిన్న చేపలు తినేస్తున్నాయి. ఇంటికి వెళ్ళేలోపు ఒక చేపనైనా పడతానని ఛాలెంజ్ చేశాడు. చూద్దాం వెళ్ళేలోపు పడతాడో లేదో. నా గాలం దగ్గరికి అయితే ఒక చేప వచ్చినట్టుంది. ఊక వచ్చి తింటాందిలే కానీ అసలు పడతలేదు. ఇప్పుడైతే కన్ఫామ్ గా చేప వచ్చిందిలే కానీ నాకు ఫోన్ చేతిలో ఉండి లాగడం కుదరలేదు. ఆ వచ్చిన చేప మాత్రం ఖచ్చితంగా పెద్దదే. నువ్వెలా చెప్పగలవు కన్ఫామ్ గా పెద్ద చేప అని అంటే మాత్రం బెండ్ ఆడే స్పీడ్ ని బట్టి మనకి అర్థమైపోతుంది. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నా కానీ ఒక్క చేప కూడా పడతలేదు. ఉన్న కొద్ది వర్షం మాత్రం ఫుల్ గా పెరుగుతుంది. చేపల కోసం తౌడు మొత్తం చల్లి చల్లి అయిపోతుందిలే కానీ నువ్వేం చేసినా మేము అసలు పడంరా అన్నట్టు ఒక్క చేప కూడా గాలం దగ్గరకు వస్తలేదు. మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళి వస్తూ నేను కూడా కొంచెం సేపు గాలం వేస్తా అని ఒక గాలం తీసుకున్నాడు. మా నాన్నకైనా ఏమైనా చేపలు పడతాయేమో చూద్దాం. ఆయన కూడా చాలా సేపే ఉన్నారులే కానీ మొత్తం చిన్న పరిగెలే పడ్డాయి మా నాన్నకి. మీకు ట్రిపుల్ హుక్ కి ఫీడ్ ఎలా వేసుకోవాలో చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ట్రిపుల్ హుక్ పైన చిన్న సీసం లాంటిది ఉంటది. దానిపైనే మనం పిండి వేసుకోవాలి. దానిపైన పిండి వేసుకొని బాగా నొక్కేసి ఒక షేప్ లో తీసుకురావాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ షేప్ లో మనం పిండిని పెట్టినట్లయితే చేపకి తినడానికి వీలుగా ఉంటది. పిండిని ఇలా పెట్టుకుంటే అవి వన్ సైడ్ నుండి తినేటప్పుడు బెండ్ ఫాస్ట్ గా కదులుతూ ఉంటది. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎలా లాగాలనేది. ఆ ప్లేస్ లో ఎంతసేపు కూర్చున్నా ఒక చేప కూడా పడతలేదు. ఇంకా లాభం లేదనేసి వేరే ప్లేస్ కి అయితే చేంజ్ అయిపోయా. ఇక్కడ కూడా చాలా సేపటికి ఒక చేప అయితే వచ్చింది. ఇప్పుడైనా పడుతుందో లేదో చూద్దాం. ఇంకా ఈ వర్షంలో చేపలు పట్టడం నా వల్ల కాదు. పడ్డ ఒక్క చేపని తీసుకెళ్లి ఫ్రై చేసుకుంటా. కలిపిన ఫిష్ ఫీడ్ అయితే చాలానే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పడేసేది మొత్తం చేపల పిండే చూడండి.
ఇంకా తెచ్చిన గాలాలు మొత్తం కట్టుకొని ఇంటికి తీసుకెళ్లిపోదామని రెడీ అవుతున్నా. ఇంకా మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చాక పడదాంలే పెద్ద చేపలు. ఈసారికి ఒక దాంతో సరిపెట్టుకుందాం. ఇంకా ఇంటి దారి అయితే పట్టేస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనకు పడ్డ ఒక చేపని ఇంటికి తీసుకువెళ్లి ఫ్రై చేసేద్దాం. పోయినసారి చేపలకు వచ్చినప్పుడు ఇవే గాలాలకి చాలా పెద్ద చేపలు పడ్డాయి. అందులో 3 కేజీల చేప ఒకటి ఉంది. నా చేతి కంటే చాలా పెద్దగానే ఉంది ఈ చేప. ఈసారికి ఒక్క చేప మాత్రమే పడింది కాబట్టి దీన్ని ఇంటికి తీసుకెళ్లి ఫ్రై చేసి తినేద్దాం. ముందుగా ఈ చేపని నీటిలో వేసి నీట్గా కడిగేద్దాం. చేపని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత సేమ్ నేను కట్ చేస్తున్నట్టే కట్ చేసుకోండి. చేపని ఈ విధంగా కట్ చేసుకుంటే చేపకి మసాలా మంచిగా పడుతుంది. మనం పట్టించే మసాలా చేపకి మొత్తం పడితే చేప ముక్క చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్ గా చేప మొత్తం కట్ చేసుకున్నాక ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. చేప ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా కట్ అయినట్టు. ఇప్పుడు ఈ చేపకి పట్టించేందుకు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, మీ టేస్ట్ కి తగినంత ధనియాల పొడి, చేప స్మెల్ రాకుండా కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం మెంతుల పొడి వేసుకోండి. ఇంకా కొంచెం ఇందులో కారం యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం కట్ చేసుకున్న చేప ఉంది కదా, దానికి మసాలా బాగా పట్టించాలి. ఈ చేపకి మసాలా బాగా పట్టించాక పెనం మీద కొంచెం ఆయిల్ పోసుకొని వేడయ్యేదాకా ఉండాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం ఇందాక మసాలా పట్టించిన చేపని దాని మీద వేసేయడమే. ఈ చేప ఫ్రై అయ్యేదాకా అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడతా ఉండండి. మొత్తానికి మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో పప్పుచారు వేసుకొని కొంచెం కొంచెం నంచుకొని తింటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.